హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విజేత వ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది డే 3 ఆఫ్ కూర్గ్ ట్రిప్ అనమాట. మేము ఎక్కడికెళ్తున్నామంటే ఇంకా కూర్గ్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఫస్ట్ ఇదే పాయింట్. అండ్ నేనైతే నా పర్సనల్ ఫేవరెట్ దీనికోసమే అయితే నేను కూర్గ్ ట్రిప్ కూడా వచ్చా అని చెప్పొచ్చు. సో ఏం లేదండి, దుబారా ఎలిఫెంట్ క్యాంప్ అనమాట. సో మనమైతే మేముండే కుషాల్ నగర్ నుంచి ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నది ఉంటుంది, నది అవతల ఎలిఫెంట్ క్యాంప్ ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ నుంచి టికెట్ తీసుకుంటే మనల్ని ఇక్కడ నుంచి బోట్లో అవతలకి అయితే డ్రాప్ చేస్తారు. అక్కడ మనం ఎలిఫెంట్ క్యాంప్లో ఎలిఫెంట్స్ అన్నిటిని చూడొచ్చు. అవి బాతింగ్, దానికి ఫీడింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఫుల్ రెయిన్స్ ఉండడం వల్ల చూస్తున్నారు కదా, వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అసలు ఇంకా చాలా ఫ్లో అయితే చాలా చాలా ఉందన్నమాట. దీని రీజన్తో దుబారా ఎలిఫెంట్ క్యాంప్ అనేది అయితే క్లోజ్ చేశారు. ఇది ఏ రోజు అంటే ఆగస్ట్ 17th. సో ఆ వీక్ అంతా క్లోజే ఉండిందనమాట. ఎందుకంటే ఫుల్ హెవీ రెయిన్స్ ఉన్నాయన్నమాట అక్కడ. అందుకోసం అయితే ఇది క్లోజ్ చేసేస్తున్నారు. సో బట్ ఇట్లా బోట్లో అయితే వెళ్ళడానికి ఉందన్నమాట, మనం బోట్ రైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ అయితే చేయొచ్చు అనమాట. అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళొచ్చు. అండ్ ఫ్లో కూడా ఎక్కువ ఉంది కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ పర్ పర్సన్ అయితే 800 ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ దుబారా ఎలిఫెంట్ క్యాంప్లో కార్ పార్కింగ్కి 50 రూపీస్. బట్ ఎంట్రన్స్ టికెట్ అదైతే నాకు తెలీదు, బికాస్ మేము వెళ్ళగానే క్లోజ్ అని చెప్పేశారు కాబట్టి మేము ఇంకా ఏం కనుక్కోలేదు. జస్ట్ అక్కడ ఉండి ఇది చూస్తున్నాం అనమాట, వేరే వాళ్ళందరూ ఎక్కుతుంటే. సో మేమైతే చాలా డిసప్పాయింట్లో ఉండిండే. అసలు ఇంకా మెయిన్ ఎలిఫెంట్ క్యాంప్ కోసమే వచ్చాం కదా, అదే మిస్ అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉన్నాము. బట్ కాసేపు అలా అది వాటర్ వెళ్తూ ఉంటే అట్లా చూస్తున్నాము. అండ్ సడన్లీ మాకు అక్కడ ఒక మంచిది కనిపించింది అనమాట. అదేంటనేది మీరు కూడా మాతో పాటు చూసేయండి. యెస్. ఇక్కడైతే మేము ఒక ప్లేస్‌లో నిలబడి చూస్తున్నాము. అండ్ మేము రివర్‌కి ఇటు సైడ్ ఉన్నాము. రివర్‌కి అటు సైడ్‌లో ఎలిఫెంట్ బాతింగ్ అయితే మాకు కనిపిస్తుందనమాట. సో ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల క్యాంప్ అయితే క్లోజ్ చేశారు. బట్ మేమైతే ఇక్కడ నుంచే చూసామన్నమాట ఎలిఫెంట్ బాతింగ్ అనేది. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నెక్స్ట్ మేము వెంటనే ఎంక్వైరీ చేసాము, ఇంకొక ఎలిఫెంట్ క్యాంప్ ఉందనేసి అయితే మాకు తెలిసింది. సో వెంటనే ఇంకా అది కూడా సేమ్ టైమింగ్ 9 to 11 ఉంటాయి ఎలిఫెంట్స్ అని చెప్పడం వల్ల ఇంకా వెంటనే అక్కడ నుంచి మేము బయలుదేరేసామన్నమాట. జస్ట్ అక్కడ నుంచి దుబారా ఎలిఫెంట్ క్యాంప్ నుంచి 20 minutes అయితే మాకు పట్టింది. సో మేము ఆల్రెడీ అక్కడికి రావడమే 9:30కి వచ్చాము. ఇంకా మా దగ్గర ఇంకొక 1.5 hour టైం ఉంది అంతే. సో హాఫ్ అన్ అవర్ జర్నీకి వెళ్ళిపోతుంది అనేసి అయితే మేము ఇంకా వెంటనే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట. అండ్ అది ఎక్కడికి వెళ్తున్నామా అంటే హరంగి ఎలిఫెంట్ క్యాంప్ అనమాట. సో అది కూడా సేమ్, బట్ బాతింగ్ అనేది అయితే ఉండదు. బట్ మనమైతే ఎలిఫెంట్స్కి ఫీడ్ చేయొచ్చు, దాన్ని టచ్ చేయొచ్చు. అండ్ దానికి చాలా క్లోజ్లో ఉంటామన్నమాట. ఇది సేమ్ దుబారా క్యాంప్ లాగానే ఉంది. బట్ ఏమంటే అక్కడ బాతింగ్ ఎక్స్ట్రా, ఇక్కడ రిమైనింగ్ అంతా సేమ్. సో మనమే ఫీడ్ చేసేయడం, అది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ప్రతి ఒక్కరు దీన్నైతే అసలు మిస్ అవ్వద్దండి. మోస్ట్లీ దుబారా ఎలిఫెంట్ క్యాంపే ట్రై చేయండి. ఒకవేళ అది క్లోజ్ ఉంటే ఇక్కడికైతే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ కూడా సేమ్ టైమింగ్స్ 9 to 11. అండ్ మేము జస్ట్ అలా ఫీడ్ చేసి ఒక 2-3 ఫోటోలు తీసుకున్నామో లేదో ఇంకా స్టార్ట్ అండి. అసలు వర్షము, మామూలు వర్షం అయితే కాదండి అది. ఇంకా నిలబడలేకున్నాము, కూర్చోలేకున్నాము, ఏం చేయలేకున్నాము అనమాట. అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సి వచ్చేసింది. అంత హెవీ రెయిన్ అనమాట. అండ్ అందులో ఇది చాలా పైన ఉందన్నమాట, డ్యామ్ అని చెప్పాం కదా. సో అక్కడ చాలా పైన ఉండడం వల్ల ఎంత ఫోర్స్గా రెయిన్ పడుతుందంటే అసలు నాకైతే లిటరలీ షివరింగ్ వచ్చి ఆ నెక్స్ట్ 2 days నాకు ఫీవర్ వచ్చేసిందండి. ఓన్లీ చలి జ్వరమే. ఇంకా రిటర్న్ మేము వచ్చేసాము, బట్ నాకైతే ఫీవర్ వచ్చేసింది. అండ్ ఇంకా ఇంతే అండి. ఇదే మన లాస్ట్ కూర్గ్ ట్రిప్లో లాస్ట్ వీడియో అనమాట. చూస్తున్నారు కదా, అది మనల్ని టచ్ చేయడం కోసం దానికి ఫుడ్ ఇస్తామేమో, గడ్డి అనేసి అయితే మనల్ని చూస్తూ ఉంటుంది.
అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా ఈ వీడియోస్ అయితే కూర్గ్ ట్రిప్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఇదే లాస్ట్ అండి. ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అండ్ ఇదే ఇంకా మా ఫైనల్ డెస్టినేషన్ ఇదైతే అయిపోయింది. సో ఇంకా మేము దీని తర్వాత ఇంకా కిందికెళ్ళి లంచ్ చేసుకొని మేమైతే డైరెక్ట్ ఇంకా బెంగుళూరుకి రిటర్న్ అవుతున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క రెయిన్ కోట్స్ అండ్ అంబ్రిల్లాస్ మస్ట్ క్యారీ అనమాట కూర్గ్లో. అండ్ అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.